హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలు వచ్చి ఎవరైతే ఇల్లు కట్టుకుందామని వెయిట్ చేస్తున్నారో వీరందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. వీరందరికీ సంబంధించి కూడా లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. విలేజ్ లెవెల్లో ఉండేవారికి అయితే 1,80,000 లోన్ అయితే ఇస్తున్నారండి. సిటీ లెవెల్లో ఉండేవారికి అయితే 2,50,000 అయితే ఇస్తున్నారండి. వీరందరూ కూడా ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనుక వీరికైతే ఈ రకంగా లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ యొక్క లోన్స్ అనేవి వీరు తీసుకుంటే మళ్ళీ కట్టనవసరం లేదండి. ఈ యొక్క లోన్స్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా వీరికైతే శాంక్షన్ అయితే అవుతున్నాయండి. ఇక ఈ యొక్క లోన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారు అనేది చెప్తాను. ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. ఏ డాక్యుమెంట్స్ కావాలని కూడా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ఇటువంటి అప్డేట్స్ ఎప్పుడు వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ప్రజలు ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు పొంది ఉన్నారో వారందరూ కూడా అప్పుడైతే ఇళ్ల స్థలాలు పొందిన తర్వాత చాలా వరకు ఏంటంటే సిటీలో ఎక్కువగా చూసుకుంటే ఇల్లు కట్టుకోకుండా ఉన్నారండి. ఇక విలేజ్ లెవెల్లో చూసుకుంటే కనుక కొంతమంది కట్టుకున్నా కూడా మరికొంతమంది ఏంటంటే ఇల్లు కట్టుకోకుండా ఉన్నారండి. దీనికి పలు రకాల కారణాలు అయితే ఉన్నాయండి. ఆ ప్లేసెస్ మంచిగా లేకపోవడం, ఏరియాస్ మంచిగా లేకపోవడం, వాటర్ ఎక్కువ వచ్చేసి ఉండిపోవడం, ఇట్లాంటి పలు రకాల కారణాలతో చాలామంది లబ్ధిదారులు ఏంటంటే స్థలాలు కూడా ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేసిన దాఖలాలు అయితే ఉన్నాయండి. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇళ్ళ స్థలాలు అయితే పంపిణీ చేస్తామని చెప్పారండి. అంటే విలేజ్ లెవెల్లో చూసుకుంటే కనుక ఈసారి 3 సెంట్లు అయితే స్థలం ఇస్తా అన్నారండి. ఇక సిటీ లెవెల్లో చూసుకుంటే కనుక 2 సెంట్లు అయితే స్థలం ఇస్తామని చెప్పారండి. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్గా ఎవరికైతే స్థలాలు ఇచ్చి ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడైతే స్థలాలు అయితే రావండి. ఎవరైతే గత ప్రభుత్వంలో ఇంటి స్థలాలు తీసుకోకుండా ఉన్నారో అలాంటి వారికి మాత్రమే ఈ యొక్క స్థలాలు అయితే ఇప్పుడైతే అప్లై చేసుకుంటూ వస్తాయండి. అయితే ఈ యొక్క ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే భూమిని అయితే సేకరించడం అయితే జరుగుతుందండి. భూమిని సేకరించి ఆ తర్వాత వీటికి అప్లై చేసుకున్న వారికి అయితే స్థలాలు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు తీసుకుని ఉన్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇల్లు కట్టుకోకుండా అయితే ఉండిపోయారండి. సో అలాంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే లోన్ పెంచి అయితే ఇస్తుందండి. విలేజ్ లెవెల్లో చూసుకుంటే కనుక 1,80,000 అయితే వీరికైతే లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఒక 1,80,000 కూడా నేరుగా వారి ఖాతాలు అయితే పడతాయండి. ఇక సిటీ లెవెల్లో చూసుకుంటే కనుక 2,50,000 అయితే లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఎందుకంటే సిటీ లెవెల్లో చూసుకుంటే చాలా వరకు ఇళ్ల స్థలాలు వచ్చినా కూడా చాలామంది కట్టుకోవడానికి అయితే మొగ్గు చూపడం లేదండి. ఎందుకంటే బాగా ఎక్కువ ఖర్చు అవుద్ది కాబట్టి అందుకని ఇక్కడ 2,50,000 ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క లోన్కి అప్లై చేసుకోవడానికి మీ గ్రామ వార్డు సచివాలయాల్లో ఉండేటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో విలేజ్ అసిస్టెంట్లు కావచ్చు, లేదంటే కనుక విఆర్ఓలు కావచ్చు, ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు కావచ్చు, వీరి దగ్గరికి వెళ్ళి మీరైతే దరఖాస్తులు అయితే చేసుకోవచ్చండి. వారైతే మీ యొక్క అప్లికేషన్స్ తీసుకుండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన సైట్లో అయితే వారైతే అప్లై చేయడం జరుగుతుంది. సో ఇక అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు అయితే ఉండాలండి, రేషన్ కార్డు అయితే ఉండాలండి, బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి. దీంతోపాటు మీరు స్థలం పొందారు కదా, ఆ యొక్క ఇంటి స్థలం పట్టా అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. దీంతోపాటు క్యాస్ట్, ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ కూడా ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇవన్నీ తీసుకుంటే ఏంటంటే సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే సైట్లో అప్లోడ్ చేసి మీకైతే లోన్ వచ్చేలా చేస్తారండి. లోన్ అక్కడ శాంక్షన్ అవ్వగానే మీకైతే ఖాతాలో డైరెక్ట్ డబ్బులు అయితే విడతల వారీగా అయితే పడడం అయితే జరుగుతుందండి. ఈ రకంగా ఏంటంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి మీకైతే లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందండి. ఇక్కడ విలేజ్ లెవెల్లో చూసుకుంటే కనుక 1,80,000 వస్తాయండి. ఇక సిటీ లెవెల్లో చూసుకుంటే కనుక 2,50,000 అయితే లోన్ అయితే పొందొచ్చండి. ఇక దీనికి సాయం మీ దగ్గర ఉన్న డబ్బులు కూడా వేసుకుండి మీరు ఇల్లు నిర్మించుకున్నట్లయితే కనుక మీ ఇల్లు అనేది తయారవుతుందండి. మనకి గవర్నమెంట్ ఇచ్చిన లోన్ అనేది మినిమంగా కొన్ని ఖర్చులకైతే పోతుందండి. పునాది లెవెల్లో వేసుకోవడానికి కొన్ని ఖర్చులకైతే సరిపోతుంది. మిగతా మనకి ఇల్లు మొత్తం పూర్తిగా కంప్లీట్ అవ్వాలంటే ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి కాబట్టి దానికి సాయం మీరు అమౌంట్ ఎంతో కొంత చూసుకున్నట్లయితే కనుక మీకు ఇచ్చినటువంటి స్థలం ఏదైతుందో అది కట్టుకోవాలనుకుంటే కనుక మీకు ఇల్లు అనేది రెడీ అవుతుందండి. ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ అయితే లోన్ ప్రాసెసింగ్ అయితే చేస్తుందండి. ఇప్పుడు లోన్లు ఎవరైనా తీసుకుంటే ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనుక ప్రజెంట్ గ్రామ వార్డు సచివాలయాలకి అయితే వెళ్ళి నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకుని వెళ్ళి మీరు ఇచ్చినట్లయితే కనుక మీకు లోన్ అనేది శాంక్షన్ అవుతుందండి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఏంటంటే మహిళలు డ్వాక్రా మహిళలకి అయితే లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి.